ఇట్లుంటుంది ఫ్రెండ్స్ హైదరాబాద్లో. చూడండి మొత్తం పడుకున్నారు. నిర్మానుష్య ప్రదేశం. చిక్కటి చిక్కటి చిక్కటమ్మ చిక్కటి. లేకపోతే ఫ్రీడమ్ ఇట్లుంటుంది. ఈ రేంజ్లో ఎంజాయ్ చేస్తుంది, మామూలు ఎంజాయ్ చేయదు. హైదరాబాద్లో వండుకోవాలంటే ఫ్రెండ్స్ పక్కా తెల్లారి 4-5కి పడుకుంటారు. ఇట్లా ఎట్లుంటాను నేను. ఇంత మాకురాలు కాబట్టి ఇన్ని బాధలైనా అనుభవించాల్సి వస్తుంది. నైట్ 1:30 అవుతుంది. ఇగో ఐస్ క్రీమ్ తింటుందా. వెల్కమ్ టు మై ఛానల్ కిర్రా కాక. ఏంటంటే ఫ్రెండ్స్ నైట్ 1:30కు ఐస్ క్రీమ్ తింటా అని అది చేసింది, మస్తు చేసింది. నైట్ 1:30కి ఐస్ క్రీమ్ ఏమంటారు తీసుకుపోయి తినిపించి ఆ గోష నాకే ఏమంటారు వీడియో చూడరు. ఇక అంతే, ఇక వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. లైక్ చేసి వీడియో చూడరు. 1:30కు వాళ్ళన్న తింటారు ఐస్ క్రీమ్. ఇగో ఏమే తిన్నది చూడరు, మీకే అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ చేసి చూడరు. నైట్ 1:30 అవుతుంది. ఇగో ఐస్ క్రీమ్ తింటుందా. ఎంతనే 1:30 ఇది 137. దా పోదా. వాళ్ళే 1:30కు ఐస్ క్రీమ్ తింటాను. ఫస్ట్ టైం ఫ్రెండ్స్, ఇంతవరకు ఎప్పుడు తినలేము ఇట్లా కదా. హైదరాబాద్లో చిమ్మ చీకటిలే ఉన్నది. మొత్తం స్వాతంత్రం వచ్చింది ఫ్రెండ్స్. 1:30కి వచ్చి ఐస్ క్రీమ్. ఆడపిల్ల సంచరించినప్పుడే కదా స్వాతంత్రం. కాకపోతే మా ఆయన నుండి ఎంబడి లేకుండా ఒక్కదానికి పోతే అప్పుడు వచ్చినట్టే. ఇంకేమున్నది. అబ్బా డమాలు ఉండాలి వస్తున్నాయి ఫ్రెండ్స్. ఈ టైంలో నువ్వు ఎప్పుడైనా నడుచుకో, హైదరాబాద్లో పుట్టిన కాంచెలు ఈ టైంలో ఎప్పుడైనా నడుచుకుంటా పోయినావు అని ఇట్లా ఐస్ క్రీమ్ తినుకుంటా. ఎట్లున్నది మన ధమాకా. ఈ టైంకి బయటకి ఎందుకు వెళ్తాము? దద్దరిల్లు పోలా. 9 అయ్యిందంటేనే బయటకు వెళ్ళండి. అబ్బబ్బబ్బబ్బా అబ్బబ్బబ్బబ్బా. వేరే లెవెల్ కదా. మాలిక్యూబ్ దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. చూడండి రాత్రి 1:30కు మాలిక్యూబ్ దగ్గర ఎట్లా ఉంటుందో. అంతే కదనే. లేకపోతే ఫ్రీడమ్ ఇట్లుంటుంది. ఈ రేంజ్లో ఎంజాయ్ చేస్తుంది, మామూలు ఎంజాయ్ చేయదు. ఏమంటారు బొమ్మరీలు లాగా జెనిలీ అయిపోయింది. బొమ్మరీలు జెనిలీ అయిపోయింది. ఏంది ఫ్రెండ్స్ ఇది. అట్లా పోయేద్దాం చల్లగాలి కంటే ఒక గిట్ల నా చేసేది. ఇప్పుడు ఈ టైంలో మంచి ఐస్ క్రీమ్ తింటే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. బొబ్బరు కూడా లేదు. జెనిలీ అడిగితే సిద్ధార్థ తీసుకుపోయినట్టు ఇప్పుడు నా పరిస్థితి అట్లే ఉంది. అట్లా పోయి నడుచుకుంటూ పోయి తినద్దాం బా అంటే డేర్ చేస్తే ఇట్లుంటుంది. ఇట్లా పోదామా గల్లీకి వెళ్ళి. ఇక గల్లీలోకి వెళ్ళి పోతున్నాం మేము. అబ్బా బాగుందా. బాగుంది ఎక్స్పీరియన్స్. దిస్ ఈస్ టైమ్ ఈస్ మంచి ఎక్స్పీరియన్స్. వీడియో వచ్చిన తర్వాత ఎంతమంది ఏమంటారా ఈ టైంకి ఏం రా ఇప్పుడు, ఈ టైంకి ఏంది రా ఐస్ క్రీమ్ తినడు అంటారు కావచ్చు. బ్యాడ్ కామెంట్లు వస్తాయేమో. మొత్తానికైతే ఒక ఏమంటారు లైఫ్లో వండర్ఫుల్ మెమొరీ అన్నట్టు ఇది. రిస్క్ చేయలేరు ఫ్రెండ్స్ ఎవరు. ఇట్లా రిస్క్ చేసి ఈ టైంకి వచ్చి ఐస్ క్రీమ్ తిని మళ్ళీ కరెక్ట్ టైంకి ఇంటికి కూడా అంటే ఇవ్వంతో కాదు అది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ఇట్లా బయటికి పోదామంటేనే పండుకో తినే అంటారు. కానీ మనం వచ్చి తిని ఇంటికి వెళ్ళిపోతాను. అది తినబుద్ధి కాదు ఐస్ క్రీమ్, అందుకే తింటలే. జెనిలే తింటుంది. మా ఇంటికి పోయేదాకా ఉంటుంది ఐస్ క్రీమ్, అయిపోతుంది. ఇంటికి పోయేదాకా తీస్తాం. ఎందుకంటే ఈ టైంలో వీడియోనే
సెక్యూరిటీ ఇవ్వలేరు సార్ ఫ్రెండ్స్. చూడాలి గల్లీ నిర్మానుష్యం, నో పబ్లిక్. టైం వచ్చేసి ఎంత అవుతుంది ఇట్లా 1:42 ఇట్లా పోతుందా. ఇక చూడండి దారిలో కూడా చెప్తాంది. ఈ టైంకి కూడా ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్ తినేది సినిమాలలోనే చూస్తారు. ఇది రియల్ టైంలో, ఇది రియల్ అబ్బా బాబా. ఇట్లుంటుంది ఫ్రెండ్స్ హైదరాబాద్లో. చూడండి మొత్తం పడుకున్నారు, నిర్మానుష్య ప్రదేశం ఏం లేదు. ఎప్పుడు వండుకోడు. ఇప్పుడు ఒక కేక్ ఎత్తే అందరు పెట్టుకొస్తారు. ఒక్కొక్కడు వండుకోవాలంటే తెల్లారి 3-4. నీకు హైదరాబాద్లో వండుకోవాలంటే ఫ్రెండ్స్ పక్కా తెల్లారి 4-5కి పడుకుంటారు. ఇది నిజం. ఎంతమంది ఉన్నారు, వచ్చేటోళ్ళు అత్తనే ఉన్నారు. హైదరాబాద్లో పండుకునే టైం తెల్లారంగా పండుకుంటారు. లేచేది మధ్యాహ్నం వరకు 11, 12, 1. అంటే అందరూ అట్లా ఉంటారు ఫ్రెండ్స్. కొంతమంది మార్నింగ్ పొద్దున్నే లేస్తారు. చిక్కటమ్మ చీకటి. మా ఇంటి దగ్గరికి వచ్చినాం ఫ్రెండ్స్. రాజు ముంగటికి పోతే మా ఇల్లే. ఎట్లుంటాను నేను. ఇంత మాకురాలు కాబట్టి ఇన్ని బాధలైనా అనుభవించాల్సి వస్తుంది. అదా పబ్లిక్ ఇంకా పండుకోలే. ఇది మా గల్లీ ఫ్రెండ్స్, ఇదంతా మా గల్లీ. ఇంకా కార్లు పోతున్నాయి. మా గల్లీలోకి వచ్చేసినాం మనం. అబ్బా చిక్కటి చిక్కటమ్మ చిక్కటి. ఇంటి దాకా చూపిద్దాట ఫ్రెండ్స్. ఎందుకంటే మమ్మల్ని ఫాలో చేసే మస్తు మంది ఫ్రెండ్స్, అందుకే చెప్తున్నా. అనుభవం అంతేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంటికి వచ్చేసినాం. అటు పోతే మా ఇల్లు. ఏమైందంటే ఫ్రెండ్స్ యాక్చువల్గా వీళ్ళ చెల్లెళ్ళది షాప్ ఓపెనింగ్ ఉండే. ఇక జర బిర్యానీ మంచిగా చేసిన తర్వాత మేమేం చేసినామంటే ఇక ఆడుంటే ఇక మా ఇల్లు డిస్టెన్స్లోనే ఉంటుంది. అంటే ఒక 1 కిలోమీటర్ ఉంటుంది అనుకోరి. 1 కిలోమీటర్ ఉంటుంది. నడిచిపోదాంపా ఐస్ క్రీమ్ తిందాంపా అన్నది. ఐస్ క్రీమ్ తిందాంపా అన్న వల్ల ఇక మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, నా బండి ప్రజెంట్ నాకు బండి లేకుండే. అయితే సరే అని చెప్పేసి ఆ 1:30కు నడుచుకుంటా వచ్చుకుంటా మధ్యలో ఆగి ఎక్కడ బండి ఉన్నదో చూసి బండి కాడ ఆగి 1:30కి ఐస్ క్రీమ్ తినిపించుకొని ఇక అక్కడ నుంచి ఇంటి దాకా ఎట్లా వచ్చినామంటే ఇక ఎవరన్నా ఐస్ క్రీమ్ తింటారా ఫ్రెండ్స్. ఆ టైంలో మళ్ళీ ఏమంటారు ఎంత అంటే ఎట్లుంటుంది, రోడ్డు మీద నడుచుకుంటా ఆ టైంకి అయితే ఎవ్వరు రారు నడుచుకుంటా. కానీ ఈమె మాత్రం సుక్కలు చూపించింది ఆ రోజు. అందుకనే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసిన అంటే ఇక మనం ఇక అంతే ఫ్రెండ్స్, ఇక వీడియో స్టార్ట్ చేసినాం. నాకు తినాలనిపించింది ఐస్ క్రీమ్ బండి, అందుకే తిన్నా. ఇక వీళ్ళ ఇంట్లో ఫంక్షన్కి పోయి నాకు గనకరం చేసింది ఈమె. ఓకే ఫ్రెండ్స్, ఇదే ఏమంటారు, తప్పకుండా అయితే ఇప్పుడు కూడా లైక్ చేయకపోతే లైక్ చేయండి. కొత్త వచ్చిన వాళ్ళు జర సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా మీకు కిరాక టాటా బాయ్ బాయ్, సీ యూ, ఎంజాయ్. బాయ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే రేపు రాబోయే వీడియో ఏంటంటే మెట్రో. ఇద్దరం కలిసి మెట్రోలో మొత్తం హైదరాబాద్ మొత్తం హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్ చాలా కవర్ చేసినాం. మెట్రో ఎట్లా ఉంటుంది, మెట్రో జర్నీ అనేది రేపటి వీడియో. ఆ వీడియో కోసం వెయిట్ చేయాలంట. అంటే వీడియో మీకు మళ్ళీ చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయాలా, అంతే. ఇక ఏమంటారు? ఓకే ఫ్రెండ్స్, ఎంజాయ్, పండుగ.